ఇది ఒక 7 చేపల కథ. మార్కెట్కి పోయి 7 మంచి బతికుండేటటువంటి మంచినీటి చేపలు కొని వాటిని ఇక్కడ మట్టగడిసెలు అంటారు. మా సైడ్ కూడా అదే అంటారు, గరిగేండ్లు అని కూడా అంటారు. సో ఈ వీడియో మొత్తం నేను మాట్లాడితే బాగుండదు, న్యాచురాలిటీ దెబ్బతింటుంది. ఇంకా మీరు చూసుకోండి. ఒకసారి 500 ఇచ్చి వెళ్ళిపోతా. నువ్వు కడగట్లేదని జనం అనుకుంటారా నీకు? ఇది 7 చేపల కథ. 7 చేపలు, వంకాయలు కూడా 7 తీసుకున్నాము, 2 ఆనియన్స్, ఒక మామిడికాయ దాంట్లో సగం వేస్తాము, 2 టమాటాలు. తర్వాత ఇక్కడ అన్నీ చూపించలేదు, పసుపు ఉప్పు కామను. ఇది పులుసు పొడి. దీన్ని ఎలా తయారు చేస్తామంటే ధనియాలు, ఆవాలు, మెంతులు 3:2:1 రేషియోలో తీసుకొని వేయించుకొని మిక్సీలో పొడి చేసుకుంటాము. ఇది మామూలుగా కారపొడి. ఇది నాటు మిరపకాయలు కొని దీన్ని తయారు చేసాము. సో టమాటాలు, ఆనియన్స్ కామన్. ఇవి మనం తీసుకుంటుండే పదార్థాలు. వీటితో నెల్లూరు స్టైల్లో పులుసు పెట్టేస్తాము. ఇంక ఇందులో అంతకంటే ఎక్స్ట్రా వేసేది కూడా ఉండదు. కొద్దిగా వెన్నపూస అయితే యాడ్ చేస్తాం, అదే విషయం. ఇది పోయకూడదు కదా, వేయడానికి కూడా వాడుకోవాలి. అంత పెద్ద దబర్లోనే వాడుకోవాలి. అంత తిరగమా తీసుకేద్దాం అనుకుంటున్నాను. దీనికి చూపి నువ్వు ఎంత తీసుకుంటున్నావు, తీసుకున్న తర్వాత ఇంకా వేస్తా. ఇంకెద్దులే బాధ. ఇంకొక రాదులే, ఇప్పుడు రాదులే, బయట వస్తుంది చచ్చిపోయింటే. కూర ఉడికినాక ఉప్పు కారం వేసుకుంటే ఈ చేపలు, వంకాయలు, మామిడి ముక్క అవి ఉడికినాయో లేదో చూస్తున్నాము. చూసేసి మళ్ళీ దాంట్లో పెట్టేస్తాము. ఇది ఇప్పటికప్పుడే తినకూడదు. అట్లీస్ట్ ఒక 12 hours అన్న గ్యాప్ ఉంటే అవన్నీ కూడా శుద్ధంగా చేపలు పులుసు పీల్చుకుంటాయి. సో చాలా బాగుంటుంది. థ్యాంక్